హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఒక తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయదగినటువంటి బిజినెస్ ఐడియా చెప్పబోతున్నాను. అలాగే ఈ బిజినెస్కి సంబంధించినటువంటి కావాల్సినటువంటి లైసెన్సెస్ ఏంటి, అసలు బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీస్ ఏంటి, రా మెటీరియల్ ఎంత కాస్ట్ పడుతుంది, అలాగే ఈ రా మెటీరియల్తో మనం తయారు చేసిన తర్వాత టోటల్గా ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇవాళ చెప్పబోయేటటువంటి బిజినెస్ ఏంటి అంటే బ్లిస్టర్ ప్యాకింగ్ బిజినెస్ అన్నమాట. అలాగే స్క్రబ్బర్ ప్యాకింగ్ బిజినెస్ అని కూడా అంటారు. సో మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కనుక ముఖ్యంగా స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. ఇవి డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయన్నమాట. ఈ స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్లో మీరు తీసుకునే డైస్ని బేస్ చేసుకొని రకరకాలైనటువంటి బిజినెసెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే స్క్రబ్బర్ అంటే స్టీల్ స్క్రబ్బర్తో మీరు బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ముఖ్యంగా మనకి బ్లిస్టర్స్ కావాలి అంటే ఈ స్క్రబ్బర్ని అందులో పెట్టిన తర్వాత, అలాగే షీట్స్ కావాలి. ఇవి మొత్తం ఒక దాంట్లో పెట్టి సీల్ చేయడానికి మనకి బ్లిస్టర్ ప్యాకింగ్ మిషన్ అనేది కావాలి. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, మనకి ఈ స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్ ఏ విధంగా పనిచేస్తుందో. సో అక్కడ డై ఏదైతే ఉందో ఆ డైలో స్క్రబ్బర్స్ అనేది పెడతారనమాట. అలా పెట్టిన తర్వాత ఒక షీట్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత మిషన్లోకి పెట్టి మిషన్ని ప్రెస్ చేస్తే ఏంటి అంటే అది సీల్ అయిపోతుంది. సో ఇలా చేయడానికి మనకి మాన్యువల్ మిషన్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీస్ అనేది అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో ఇక మనకి కాస్ట్ వైజ్గా ఎంత పడుతుంది అనేది ఒకసారి చూద్దాము. రా మెటీరియల్ కాస్ట్ ఎంత, స్క్రబ్బర్ వచ్చేసి మనకి పర్ కేజీ 180 రూపీస్ అనేది పడుతుంది అనమాట. 1 kg వచ్చేసి మనకి 100 పీసెస్ అనేది వస్తాయి. అంటే ఈచ్ పీస్ వచ్చేసి 10 grams అనమాట. సో 1 పీస్ స్క్రబ్బర్ కాస్ట్ వచ్చేసి మనకి 1.8 రూపీస్ అనేది పడుతుంది. అలాగే మనకి ఒక షీట్కి వచ్చేసి 12 పీసెస్ ఉంటాయి. అంటే 180 పైస్ ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు మనకి 21 రూపీస్ 60 పైస్ అనేది ఒక షీట్కి స్క్రబ్బర్కి అయ్యేటటువంటి కాస్ట్. ఇక బ్లిస్టర్ ఉంటుంది కదా, అంటే ట్రాన్స్పరెంట్గా మనకి కనబడుతుంటుంది, అది కాస్ట్ వచ్చేసి మీకు 190 రూపీస్ పర్ కేజీ పడుతుంది. ఒక కేజీకి మీకు అప్రాక్సిమేట్లీగా 400 పీసెస్ వస్తాయి. 1 పీస్ బ్లిస్టర్ కాస్ట్ వచ్చేసి 47 పైస్ అనేది పడుతుంది అనమాట. ఒక షీట్ క్యారీ చేయడానికి మనకి 12 పీసెస్ కావాలి. సో 47 పైస్ ఇంటూ 12 దట్ ఈస్ ఈక్వల్ టు మనకి 5 రూపీస్ 64 పైస్ అనేది మనకి బ్లిస్టర్స్ కాస్ట్ అనేది పడుతుంది. సో ఇక మనకి అవసరమైనటువంటి మిషనరీస్ కాస్ట్ విషయానికి వస్తే ఎంత అనేది చూద్దాము. అలాగే మనకి షీట్ వచ్చేసి మనకి 7 రూపీస్ పడుతుంది. అంటే మనం ఆ షీట్కే ఈ బ్లిస్టర్స్ అనేది ప్యాకింగ్ చేస్తాం, అది 7 రూపీస్ ఒక షీట్ పడుతుంది అనమాట. ఇక మాన్యువల్ మిషన్ వచ్చేసి 35,000 పడుతుంది. అలాగే ఆటోమేటిక్ మిషన్ వచ్చేసి 65,000 రూపీస్ అనేది పడుతుంది అనమాట. సో ఇలాగా మనం మిషన్ని పెట్టి స్టార్ట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 lakhs రూపీస్ లోపల టర్న్ ఓవర్ అయితే కనుక మనం జిఎస్టీ అనేది తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే లోకల్లో ఉన్నటువంటి లేబర్ లైసెన్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ మనం భారీ ఎత్తున స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఇండస్ట్రియల్ ఏరియాలో అట్లాగా వాళ్ళ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించి మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే స్క్రబ్బర్ కావచ్చు, అలాగే బ్లిస్టర్స్ కావచ్చు, అంతేకాకుండా షీట్స్ కావచ్చు, మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి జేఆర్ మిషనరీ కంపెనీ వాళ్ళు, ఇది కంపెనీ వచ్చేసి మీకు ఢిల్లీలో ఉందన్నమాట. సో వీళ్ళ దగ్గర మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఆర్ మిషనరీ కంపెనీని డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయండి. అక్కడ విజిట్ చేసిన తర్వాత మిషనరీస్ ఎలా ఉన్నాయి, అలాగే స్క్రబ్బర్ మెటీరియల్ ఎంత ఉంది, బ్లిస్టర్స్ మెటీరియల్ ఎంత ఉంది, వీళ్ళు మనకి రెగ్యులర్గా సప్లై చేయగలరా లేదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడు మనం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది చెప్పాము. సో అలా మెటీరియల్ కాస్ట్ మనకి కరెక్ట్గా పడుతుందా లేదా, సో ఎలా ప్యాకింగ్ చేస్తుంది, మిషన్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా వీడియోని చూసి పర్చేస్ చేసుకుని బిజినెస్ని స్టార్ట్ చేసేదానికంటే డైరెక్ట్గా మీరు కంపెనీ దగ్గరకు వెళ్ళి మిషనరీస్ కానీ రా మెటీరియల్స్ అన్నీ చూసి మీకు బిజినెస్ని చేయగలను అన్న కాన్ఫిడెంట్ వస్తేనే స్టార్ట్ అనేది చేయండి. ఎందుకంటే బిజినెస్ కాబట్టి ఒకసారి ఇన్వెస్ట్మెంట్ కనుక పెడితే మళ్ళీ వెనుదిరగకుండా మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ రీసెర్చ్ అనేది చేసుకోవాలి. మన లోకల్ మార్కెట్లో బ్లిస్టర్ ప్యాకింగ్తో ఉన్నటువంటి స్క్రబ్బర్ ఏ ప్రైస్కి సేల్ చేస్తున్నారు, సో మనకి వీళ్ళు చెప్పిన రా మెటీరియల్ ప్రైస్ ఇది కదా, దీనివల్ల మనకి బెనిఫిట్ ఉందా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని
జేఆర్ మిషనరీ కంపెనీని విజిట్ చేసి మిషనరీస్ అనేది పర్చేస్ చేసుకొని బిజినెస్ నచ్చితే మీరు స్టార్ట్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.